నమస్తే, నా పేరు భారతి పిట్టల. మా హస్బెండ్ నేమ్ వెలువర్తి మల్లికార్జున స్వామి. నేను మురళీనగర్ ఏరియా నుంచి వస్తున్నాను. నేను రెవెన్యూలోనే విఆర్ఓ కింద చేస్తున్నాను, మహారాణిపేట. నాకు యూట్రస్ ఇరిటేషన్ రావడం వల్ల, వర్జినల్ ఇరిటేషన్ రావడం వల్ల నేను మేడంకి అప్రోచ్ అయ్యాను. త్రూ గూగుల్ నేను చెక్ చేసుకున్న బెస్ట్ గైనకాలజిస్ట్ ఎవరు అని. సో మేడం పేరు వచ్చింది. సో దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చి మేడంకి చూపించుకున్న తర్వాత మేడం చెక్ చేసి వర్జినల్ సివియర్ ఎరోజన్ ఉంది అమ్మా అని చెప్పేసి అన్నారు. సో దానివల్ల దానికి మ్యాలిగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వెంటనే టెస్టులు చేశారు. ప్యాప్స్మియర్, బయాప్సీ చేశారు. ఆ టెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కలవమంటే వచ్చి కలిసాను. సో దానివల్ల అది ఏమీ లేదు అని అన్నారు. బట్ సర్జరీకి వెళ్ళిపోతే ఫర్దర్ మనకి ఎటువంటి ఇష్యూస్ రాకుండా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటే, సో నేను దానికి ప్రొసీడ్ అయ్యాను. నాకు మొన్న 15th అడ్మిట్ అయితే 16th సర్జరీ చేశారు. అండ్ వితిన్ 6 hours నేను అంతా బాగానే ఉంది నాకు. అండ్ బై 24 hours ఐ వాజ్ ఫైన్. నేను లేచి తిరుగుతున్నాను, నడుస్తున్నాను. అండ్ లాప్రోస్కోపిక్ చేశారు నాకు ఈ సర్జరీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అంటే హైజెనిక్గా ఉంది. అండ్ ఫుడ్ కూడా మాకు చాలా బాగుంది, టేస్టీగా ఉంది, హెల్తీగానే ఉంది. సో I was very happy with the treatment and doctors approach or the nurses who అంతా బాగా చూసుకున్నారు వాళ్ళు. నాకు ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది తప్ప ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ అయితే నాకు లేదు. ఒక హోమ్లీ అట్మాస్ఫియరే ఉన్నది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అపోలో. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, ఆర్లవ, విశాఖపట్నం. మేడం పి భారతి గారు 41 years ఓల్డ్, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. మేడం కొంచెం వెజనల్ డిశ్చార్జ్ ఉందని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. హెల్త్ చెక్లో వచ్చి చూసిన తర్వాత సివియర్ ఎరోజన్ ఉంది. సివియర్ ఎరోజన్ విత్ బ్లీడింగ్ అండ్ టచ్ ఉంది. అందుకని చెప్పి వెంటనే ఇమీడియట్గా ప్యాప్స్మియర్ చేసిన తర్వాత 4 quadrant బయాప్సీ చేశాను. 4 quadrant బయాప్సీ చేసిన తర్వాత మ్యాలిగ్నెన్సీ ఏం లేదని చెప్పిన తర్వాత వెంటనే లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటే ఫ్యూచర్లో ఏదైనా మ్యాలిగ్నెన్సీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో. ఏజ్ 41 years, ఎరోజన్ బ్యాడ్లీ ఎరోడెడ్ సర్విక్స్. అందుకని చెప్పి నేను ఇమీడియట్గా లాప్రోస్కోపిక్ సర్జరీ సజెస్ట్ చేశాను. మేడం ఒప్పుకున్నారు. 5 mm పోర్ట్స్తోనే చేశాను. అంటే పెయిన్లెస్, సూచర్లెస్ సర్జరీ చేసిన తర్వాత బై ఈవినింగ్ 6 hours మేడం బాగా రికవర్ అయిపోయారు. అంటే ఓవరీస్ రిటైన్ చేసి యూట్రస్ ట్యూబ్స్ రిమూవ్ చేశాను. ఎందుకంటే ఓవరీస్ ఏజ్ 41 years కాబట్టి ఫ్యూచర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఓవరీస్ హెల్దీగా ఉన్నాయి, ఓవరీస్ రిటైన్ చేశాను. మేడం ఇప్పుడు ఈరోజు షీఈ్ రెడీ ఫర్ డిశ్చార్జ్. షీఈ్ వెరీ వెరీ కంఫర్టబుల్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.